ఒక రోడ్డు వస్తే నేషనల్ హైవే అంత మునుపు లక్షల్లో ఉండేది ₹1,00,00,000 అవుతుంది. అంటే ఒక యాక్సెస్ వచ్చినప్పుడు భూమి విలువ కానీ ఎకనామిక్ యాక్టివిటీకి కానీ చాలా భూమి వచ్చే పరిస్థితి వస్తుంది. మీరు చెప్పింది వాస్తవం. కానీ ఇప్పుడు వాళ్ళ మీద భారం వేయలేం. కానీ రెండు విధాలు, ఒకటి భారం వేయడం, రెండోది మనం కానీ ఏదో ఒక విధంగా పెట్టుబడి పెట్టి చేయగలిగితే మీరు చెప్పినట్టు 3 times 4 times పెరిగిపోతుంది. ఎవ్రీ 5 years డబుల్ అవుతుంది కాస్ట్. ఇది ఇంకా పెరుగుతూ ఉంటే ప్రోబిటివ్ కాస్టే మనం చేసే పరిస్థితులు ఉండవు. అది చేయగలిగితే దానిపైన ఆదాయం కూడా అదే మరి పెరుగుతుంది. ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. పంటలు వస్తే అక్కడి నుంచి దానిపైన జిఎస్టీ వస్తుంది. జిఎస్టీ వస్తే రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. నేను అందుకే చాలాసార్లు చెప్పింది దిశ, సంపద సృష్టించాలి, ఆదాయం పెంచాలి. ప్రభుత్వానికి పెంచిన ఆదాయం మళ్ళీ పేదరిక నిర్మూలన కోసం, సాధికారం కోసం ఖర్చు పెట్టాలి. ఎక్కడికక్కడ ఎంపవర్మెంట్ కోసం ఖర్చు పెట్టాలి. అదే ఈ ప్రభుత్వ విధానం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. అందుకే ధైర్యంగా చెప్పాను, సంపద సృష్టించే శక్తి తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది, ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది. అది నేషనల్ లెవెల్లో ఈరోజు నరేంద్ర మోడీ గారు చూపించారు. రాష్ట్ర స్థాయిలో మనం ఇక్కడ చూపిస్తున్నాం. ఈ దేశానికి శ్రీరామ రక్ష, అభివృద్ధి, సంక్షేమం, పేదరిక నిర్మూలన, ఇవి కంటిన్యూగా మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను చెప్పిన 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కానీ ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే మన వ్యవసాయ ఆదాయం 2 3 పెరుగుతుంది. ఒక స్టెబిలిటీ వస్తుంది, రైతుకు సుస్థిరత వస్తుంది, నమ్మకం కూడా వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఆలోచిస్తున్నాం. మీరు కూడా మీ ఆలోచనలు ఇవ్వండి. నేనైతే ఒక వినూత్నమైన ఆలోచనలతో 20 ఏళ్ళలో చేసి ఇప్పుడు మనం చూసినప్పుడు గడచిన 5 సంవత్సరాల విధ్వంస పాలన వల్ల రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయాం. ఈరోజు ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ వస్తున్నాం. నేను రేపో ఎల్లుండో మళ్ళీ స్వర్ణాంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు నా డీటెయిల్స్ అని చెప్తాను, నా ఆలోచన విధానం కూడా, అవన్నీ ఏ విధంగా చేయాలని. ఈరోజు నేను ఒకటే విషయం మళ్ళీ సభ్యులందరికీ కోరుతున్నా, మీ పరిధిలో సాగునీటి ప్రాజెక్టులపైన శ్రద్ధ పెట్టండి, ఎక్కడికెక్కడ ఆలోచించండి, ఫాలోఅప్ చేయండి. ఇవి పూర్తి చేసే బాధ్యత తీసుకుందాం. డబ్బులైతే యాజ్ ఆన్ టుడే మన దగ్గర కూడా లిమిటెడ్గా ఉన్నాయి. కానీ దీన్ని ఏ విధంగా పెంచాలో పెంచుకుంటాం, సోర్సెస్ కూడా ఏ విధంగా తేవాలని ఆలోచిద్దాం. ఫైనల్గా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వడం ఎన్డీఏ తెలుగుదేశం పార్టీ సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ లేరు, కానీ ఆయన కూడా మేము మాట్లాడుకున్నప్పుడు చాలాసార్లు ఆలోచించాం. ఇవన్నీ చేయగలిగితే ఇది ఒక చరిత్ర అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో చేయాలనేది 3 పార్టీల ఆలోచన విధానం. ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడంలో, ఒక అగ్ర రాష్ట్రంగా తయారు చేయడంలో అన్ని విధాలా కృషి చేస్తామని చెప్పి మీరు మరొకసారి తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ శాసనసభ ద్వారా నరేంద్ర మోడీ గారిని, అదే మరి నిర్మలా సీతారామన్ గారిని, సిఆర్ పాటిల్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేసుకున్నా. పోలవరం ప్రాజెక్ట్ని చాలా శీఘ్రంగా మనం ఊహించిన దానికంటే చాలా ఫాస్ట్గా దాన్ని శాంక్షన్ చేశారు, కార్యరూపంలో పెట్టారు. మొన్న కూడా ఎక్స్పర్ట్స్ అందరూ వచ్చారు, అందరూ కూర్చొని ఫైనల్గా చాలా క్లారిటీ ఇచ్చారు. దీన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేసుకుంటూ, మరొకసారి ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవడమే కాకుండా ఎక్కడికక్కడ ప్రజలకు వివరించే బాధ్యత తీసుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటూ, అవకాశం ఇచ్చిన మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలా సంతోషం సార్. ఇప్పుడు పోలవరం పైన, ఇరిగేషన్ పార్ట్ పైన చాలా వివరంగా సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా ముఖ్యమంత్రి గారు 1:15 మాట్లాడారండి. ఇది సార్ మా అందరి కోరిక అయితే ఈవేళ ఇక్కడ కూర్చొని మాట్లాడడం తెలియదు, కానీ అందరి కోరిక ఏంటంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అప్పుడే రాష్ట్ర స్థాయికి స్వరూపం మారుతుంది. ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇచ్చుకుంటూ మనం వెళ్తే మీరు జాతిలో మీరు
గర్వంగా ఉండేటట్టు అందరూ మీతో పాటు మీ అక్క కూడా మంచి పేరు వస్తుందని ఉద్దేశంతో మీకు అభినందన తెలియజేస్తున్నాను సార్.